ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనము. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పైన ఒక మాట ఉంటుంది, నా దీపము వెలిగించువాడవు నీవే ప్రభువా అని ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. మన దేవుడు చీకటిని వెలుగుగా మార్చేటటువంటి దేవుడు. వాక్యంలో ఆదికాండంలో మీరు గమనిస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాలను వెలిగించేవాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నిరుద్యోగంతో మీరు బాధపడుతున్నారా? ఉద్యోగం లేదని మీరు కలవరపడుతున్నారా? మీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని మీరు ఆందోళనలో ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితాలను వెలిగించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. మిమ్మల్ని వెలిగించేటటువంటి దేవుడు. మీరు చీకటిలో ఉన్ననో యేసు ప్రభుని మీ హృదయంలోనికి అంగీకరిస్తే మీరున్నటువంటి ఆ చీకటి ప్రాంతంలో మిమ్మల్ని దేవుడు వెలుగుమయంగా మారుస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఆలోచన చేయండి. అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఈ టౌన్లో మంచి డాక్టర్ ఎవరండి అని అడుగుతాం మనం కదండి. ఏదో ఇన్స్ట్రుమెంట్ పాడైపోయింది, ఈ ప్రాంతంలో దీన్ని సరిచేసే వాళ్ళు ఎవరని అడుగుతూ ఉంటాం. చీకటిలో ఉన్నారా? అంధకారంలో ఉన్నారా? దారిద్ర్యంలో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? ఓడిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నారా? ఆ ఓడిపోయిన జీవితాన్ని జయప్రదంలో నడిపించేటటువంటి దేవుడు, చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన గురించి చెప్తున్నాను. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా జీవితాన్ని వెలిగించండి అయ్యా అని మీరు అడగగలిగితే మీ చీకటి జీవితాన్ని వెలుగుమయంగా యేసు ప్రభు మార్చగలడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలను వెలిగించు దేవుడు మీరై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నా జీవితాన్ని వెలిగించు ప్రభువా, అంధకారంలో వెలుగుగా మార్చండి అని ఎవరైతే అడుగుతున్నారో వారి జీవితాలను వెలిగించి అనేకులకి దీవెనకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.